అందరికీ నమస్కారం అండి. ఈ రోజు వీడియో అనేది తప్పకుండా మీ అందరికీ ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నానండి. మనకి రాబోతున్నటువంటి పండుగ వినాయక చవితి పండుగ అండి. మీ అందరికీ ఈ పూజా సామాగ్రి అనేది ముఖ్యంగా ఉపయోగపడుతుందండి. అందుకని నేను మీ అందరి కోసం ఈ వీడియోని ముందుగా అప్లోడ్ చేస్తున్నానండి. ఎందుకంటే ఈ పూజా సామాగ్రి కిట్లో వచ్చేసి ప్రతి ఐటెం కూడా పూజకు ఉపయోగించుకునే ఐటెం అండి. పూజ అయిన తర్వాత కూడా మనము నిత్య పూజలా కూడా చేసుకోవడానికి ఈ ఐటమ్స్ అన్ని చాలా బాగా ఉపయోగపడతాయి. నేనైతే ఈ వినాయక చవితి పూజా సామాగ్రి కిట్ ని KLS పూజా ఐటమ్స్ అనే వాళ్ళ దగ్గర నుంచి అయితే తెప్పించుకున్నానండి. వీళ్ళకి వాట్సాప్ ఉందండి. మీకు ఎటువంటి ఐటెం కావాలి అయినా సరే, ఈ కంప్లీట్ కిట్ కావాలి అన్నా మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్ని సంప్రదించండి. అయితే ఈ కిట్ రేట్ ఎంత, అలానే ఈ కిట్లో ఏ ఐటమ్స్ ఉన్నాయి, ఈ కిట్లో ఉన్నటువంటి ఐటమ్స్ క్వాలిటీ ఎలా ఉంది, ప్రతిదీ కూడా నేను మీకు ఇప్పుడు చెప్తానండి. ముందుగా ఈ కిట్లో ఏ ఐటమ్స్ ఉన్నాయో నేను చూపిస్తున్నాను. ముందుగా అయితే వినాయక చవితి పూజలో కావాల్సింది వినాయక చవితి పూజా పుస్తకం అండి. ఈ పుస్తకాన్ని వీళ్ళైతే ఈ కిట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. తర్వాత కప్ సైజు ధూప్ స్టిక్స్ అండి. ఈ ధూప్ స్టిక్స్ అయితే చాలా బాగుంటాయండి. ఫ్లేవర్ అనేది కూడా చాలా బాగుంటుంది. ఇంట్లో కనుక మీరు ఈ ధూప్ స్టిక్ ఇంకా వెలిగించుకుంటే ఇంట్లో ఏదైనా నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోయి ఒక మంచి పాజిటివ్ వైబ్ అనేది ఉంటుందండి. తర్వాత పసుపు కుంకుమ అండి. పసుపు కుంకుమ లేకపోతే ఏ పూజ కూడా సంపూర్ణం అవ్వదండి. తర్వాత ముగ్గు జల్లెడ అండి. ఇలా చిన్న సైజులో మనం వినాయకుని విగ్రహం పెట్టుకునేటప్పుడు కానీ, పీఠం మీద పెట్టుకునేటప్పుడు, లేదా గడపకి ఇరువైపులా ఆ పక్క ఈ పక్క మనం చిన్న చిన్న ముగ్గు వేసుకోవడానికి ఇలా వీళ్ళు ఒక చిన్న జల్లెడని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. తర్వాత వరిపిండి అండి, అంటే బియ్య పిండి అండి. దీని గురించి నేను ఒక ప్రత్యేకంగా చెప్పాలండి. ఏంటంటే వీళ్ళు స్వయంగా ఇంట్లోనే ఈ బియ్య పిండిని అయితే ఆడించి మనకి పంపిస్తున్నారండి. ఇప్పుడైతే కిట్టికి సరిపడా ఎంత అయితే రిక్వైర్మెంట్ ఉంటుందో అంత మాత్రమే వీళ్ళు కిట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. మీకు కనుక ఎక్కువ కావాలి అన్న కూడా మీరు వాళ్ళని సంప్రదించండి. వాళ్ళు ఎక్కువగా కూడా ఇస్తారండి. ఈ బియ్య పిండితో చాలా ఉపయోగాలు ఉన్నాయండి. ఏంటంటే చాలా మంది స్వామివారికి ఇష్టమైనటువంటి నైవేద్యాలు, కుడుములు కానీ, ఉండ్రాలు కానీ ఇవన్నీ చేసుకోవడానికి కొన్నిసార్లు బియ్య పిండి అనేది దొరకదు. అలానే వాళ్ళు చేసుకోలేనటువంటి పరిస్థితులు కూడా ఉంటాయండి. అలాంటి వాళ్ళకి ఈ బియ్య పిండి అనేది మీరు కనుక తీసుకుంటే మీరు ఈజీగా డైరెక్ట్ నైవేద్యాలు అనేటివి, ఉండ్రాలు కానీ, కుడుములు కానీ చేసుకోవచ్చండి. చాలా అంటే చాలా బాగుందండి. నేనైతే ఒకసారి ఓపెన్ చేసి కూడా చూశానండి. నేనైతే ఈ ప్యాకెట్ ని ఓపెన్ చేసి కూడా చూశానండి. పిండి చాలా ఫ్రెష్ గా ఉందండి. అప్పుడే వీళ్ళు వేసి మనకి ప్యాకింగ్ అయితే చేస్తున్నారండి. తర్వాత ముగ్గు పిండి, తర్వాత అటుకులు, శనగలు, షుగర్ బాల్స్, ఇలా నైవేద్యం అండి. ఈ నైవేద్యం అనేది పర్ఫెక్ట్ నైవేద్యం అయితే నేను చెప్తానండి. చాలా మంది హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కానివ్వండి, చాలా మంది ఇన్ని రకాల నైవేద్యాలు పెట్టాలి అనుకున్న వాళ్ళు కానీ, జాబ్స్ చేస్తుండే వాళ్ళు, అలానే హాస్టల్స్ లో ఉండేవాళ్ళు గణపతి దగ్గర ఈ ఒక్క నైవేద్యం పెట్టినా కూడా చాలా మంచిదండి. ఈ నైవేద్యం ది పర్ఫెక్ట్ అని అయితే చెప్పచ్చు. తర్వాత శ్వేత అర్క గణపతి అండి, అంటే తెల్ల జిల్లేడుతో గణపతిని అయితే చేస్తారు. ఈ గణపతి కనుక మనం ఇంట్లో పెట్టుకుంటే ఇంట్లో ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా, నరదృష్టి ఉన్నా, ఏది ఉన్నా సరే తొలగిపోతుంది అని చెప్తారండి. ఈ గణపతిని ఒక మంగళకరమైన వస్తువుగా కూడా చెప్తారండి. చాలా మంచిదండి. వినాయక చవితి రోజున మనం ఇంట్లో పెట్టుకుని పూజ చేసుకున్నా కూడా చాలా మంచిదండి. తర్వాత కడ్డీలు, తర్వాత ధూప్ స్టిక్స్, తర్వాత వచ్చేసి థర్మాకోల్ వచ్చేసి స్మాల్ చిన్న చిన్న బాల్స్ అండి. ఇవి మనం డెకరేషన్ చేసుకోవడానికి, స్వామివారి దగ్గర వేసుకోవడానికి కూడా మనకి బాగా ఒక డెకరేటివ్ లాగా అయితే ఉంటుంది. తర్వాత దూది వస్త్రం అండి. తర్వాత జిల్లేడు వత్తులు. స్వామివారికి జిల్లేడు వత్తులతో దీపారాధన కనుక చేస్తే ధన ఆకర్షణ పెరుగుతుంది అని అయితే చెప్తారండి. తర్వాత బెల్లం అండి. ఈ బెల్లం మనం స్వామివారి నైవేద్యంలో పెట్టుకోవడానికి, లేదా మనము కుడుములు అలాంటివి చేసుకోవడంలో కూడా ఈ బెల్లం అనేది మనకి ఉపయోగపడుతుందండి. తర్వాత కర్పూరం, తర్వాత నెయ్యి, తర్వాత స్వస్తిక్ గుర్తు అండి. తర్వాత దశాంగం అండి. దశాంగం అంటే ప్రత్యేకంగా చెప్పుకోవాలండి. ఎందుకంటే మనం ఏదైనా దేవాలయానికి వెళ్ళినప్పుడు మనకి ఎటువంటి ఒక పాజిటివ్ ఫీలింగ్ అనేది ఉంటుందో, ఈ దశాంగాన్ని మనం ఇంట్లో పెట్టుకొని పూజ చేసుకున్నా కూడా మనకి ఒక గుళ్ళో ఉన్నటువంటి ఫీలింగ్ అనేది వస్తుందండి. ఈ దశాంగం ఫ్లేవర్ అనేది చాలా బాగుందండి. ఇందులో మనకి చాలా డిఫరెంట్ అయితే ఉంటాయి. వీళ్ళు పంపించినటువంటి ఫ్లేవర్ అనేది చాలా బాగుందండి. తర్వాత యాలకుల మాల అండి. నాకైతే ఈ కిట్లో మొత్తం మీద ఈ యాలకుల మాల అనేది చాలా బాగా నచ్చిందండి. ఎందుకంటే వినాయకునికి యాలకుల మాల కనుక వేస్తే దారిద్ర్యం అంతా తొలగిపోయి ఉన్నత స్థాయికి ఎదుగుతారు అని అయితే చెప్తారండి. చాలా ప్లేసెస్ లో కూడా వినాయకునికి ప్రత్యేకంగా యాలకుల మాల అనేది వేస్తారండి. యాలకుల మాల అనేది పూజలో కనుక పెట్టుకుంటే చాలా మంచి ఫలితం అనేది ఉంటుందండి. తర్వాత పచ్చకర్పూరం, తర్వాత జేగోర్ అండి. ఈ జేగోర్ వచ్చేసి మనము గడప దగ్గర మనము ముగ్గులు వేసుకోవడానికి, లేదా పీఠం పెట్టుకునేటప్పుడు స్వామివారి దగ్గర ఈ జేగోరు మనం ప్రతి పూజ కూడా మనం వాడుకోవచ్చండి. చాలా బాగుంటుందండి. నేనైతే నా పూజలో ప్రతి పూజలో కూడా నేనైతే ఈ జేగోర్ని అయితే నేను వేసుకొని ముగ్గులు అనేవి వేసుకుంటూ ఉంటాను. మీకు కూడా కావాలి అంటే మీరు వీళ్ళని సంప్రదించండి. తర్వాత అక్షింతలు అండి. వీళ్ళు మనకి రెడీమేడ్ గా అక్షింతలు అనేటివి చేసి పంపిస్తున్నారండి. తర్వాత యాలక్కాయ అండి. ఇది ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క పేరుతో అయితే పిలుస్తారండి. ఆ నెల్లూరు సైడ్ అయితే దీన్ని అయితే యాలక్కాయ అంటారు. స్వామివారి పూజలో తప్పకుండా యాలక్కాయనైతే పెడతారండి. వీళ్ళు మనకి ఈ కిట్లో ఎక్స్ట్రా అయితే పంపిస్తున్నారు. తర్వాత
అఖండ దీపం పెట్టుకోవడానికి ప్రమిద, అలానే వత్తి, తర్వాత వత్తులు, నల్ల శనగలు, జువ్వాది పొడి, గంగా జలం, ఆవు పంచతం, గంధం ఇలా ఇవన్నీ కూడా వీళ్ళు పంపిస్తున్నారండి. ఇదండి ఈ వీడియోలో వినాయక చవితి రోజున ముఖ్యమైనటువంటి పూజా సామాగ్రి కేఎల్ఎస్ పూజా ఐటమ్స్ వాళ్ళ దగ్గర నుంచి అయితే తెప్పించుకున్నానండి. క్వాలిటీ చాలా బాగుంది. ఈ కిట్ రేట్ అడిగారు కదా అండి, ఈ కిట్ రేట్ వచ్చేసి మనకి 1500 రూపాయలు ప్లస్ ఫ్రీ షిప్పింగ్ అండి. చాలా ఈజీగా మనకి ఈ ఐటమ్స్ అనేటివి చాలా తక్కువ ధరలో అయితే మనకు దొరుకుతాయండి. మీకు కూడా కావాలి అని అనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఇస్తానండి, వాళ్ళకి వాట్సాప్ చేయండి. తప్పకుండా మంచి కిట్ అనేది క్వాలిటీ రూపంలో మీ అందరికీ ఇస్తారు. ఓకే అండి, మరో మంచి వీడియోతో మీ ముందుంటాను.